పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బాల్య వివాహం కలకలం రేపింది. ఆలస్యంగా ఈ బాల్య వివాహం ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 3న పెద్దల సమక్షంలో బాల్య వివాహం జరిగింది. చైల్డ్ వెల్ఫేర్ కేర్కు సమాచారం ఇచ్చారు స్థానికులు. బాల్య వివాహం వాస్తవమని అధికారులు నిర్ధారించారు. ఇక ఈ మేరకు కేసు నమోదు చేశారు. మొత్తం 14 మందిపై బాల్య వివాహ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక వధువు మైనర్ కావడంతో గుంటూరు చైల్డ్ వెల్ఫేర్ హోంకు తరలింపు చేశారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా. సత్య, అసలు ఈ బాల్య వివాహానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ సత్తెనపల్లిలో బాల్య వివాహం అయితే కలకలం రేపింది. ఆగస్టు 3న పెద్దలకు సమక్షంలో అయితే బాల్య వివాహం అయితే జరిగింది రేణుశ్రీ. అంటే దీనికి సంబంధించి స్థానికులు అయితే వెల్ఫేర్ కేర్ కి సమాచారం అందించారు. దాని ప్రకారం అయితే వెల్ఫేర్ అక్కడ ఉన్న స్థానిక సచివాలయం సెక్రటరీకి అయితే అంటే సెక్రటరీకి ప్లస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి విచారణ జరపమని ఆదేశాలు అయితే జారీ చేశారు జిల్లా అధికారులు. దాని ప్రకారం జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేసిన వెంటనే వాళ్ళైతే సమాచారం అయితే వాళ్ళకి బాల్య వివాహం వాస్తవని తేలవడంతో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు రేణుశ్రీ. అయితే ఇప్పుడు ఆ బాల్య వివాహం జరిగిన అమ్మాయి తను ఎన్ని సంవత్సరాల యువతి? అంటే మైనర్ కాబట్టి నాకు తెలిసి ఎప్పుడైనా మ్యారేజ్ అంటే వివాహం కావాలంటే 18 సంవత్సరాలు నిండాలి బాలికలకైతే. అదే పురుషులకైతేనేమో 21 నిండాలి. కానీ ఈ అమ్మాయికి 15 సంవత్సరాలు ఉన్నట్టు అక్కడున్న ఏదైతే అధికారులు కమిటీ చేశారో వాళ్ళు తేల్చారు. వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఆ వెల్ఫేర్ కి సంబంధించిన వాళ్ళైతే అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. రేణుశ్రీ, సత్య, అసలు ఎవరు సమాచారం ఇవ్వడం జరిగింది పోలీసులకు? అంటే అక్కడ ఉన్న స్థానికులు అయితే ఆ అమ్మాయికి బాల్య వివాహం జరుగుతుందని గుంటూరులో పల్నాడు జిల్లాకు సంబంధించిన వెల్ఫేర్ అధికారులకు అయితే స్థానికంగా ఉన్న వాళ్ళు ఫోన్ చేసి అయితే వాళ్ళకి సమాచారం ఇవ్వటం అయితే జరిగింది. రేణుశ్రీ, ఎవరెవరి మీద కేసు నమోదు చేశారు? అంటే అక్కడ వధువు వరుడు తల్లిదండ్రుల మీద, పురోహితుడి మీద, ఫోటోగ్రాఫర్ మీద కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. రేణుశ్రీ, మొత్తం మీద 14 మంది మీద బాల్య వివాహం చట్టం కింద కేసు నమోదు చేశారు. వధువునైతే మైనర్ కాబట్టి గుంటూరులో ఉన్న చైల్డ్ వెల్ఫేర్ హోమ్ కి అయితే అధికారులు అయితే తరలించారు. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. సో బాల్య వివాహం అనేది కూడా ఇప్పుడు సత్తెనపల్లిలో కలకలం రేపిందని చెప్పాలి. ఇంకా కూడా నిండుగా 18 ఏళ్ళు కూడా నిండినటువంటి ఒక అమ్మాయికి కూడా పెళ్లి చేసే విధంగా బాల్య వివాహాలని పూర్తిగా కూడా ఇప్పటికీ పూర్తిగా కంట్రోల్ అయిపోయాయని చెప్పి కూడా దీని మీద బాల్య వివాహాలు ఎంత నేరం ఎంత క్రూరం అని చెప్పి కూడా వీటికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒకరు మిగిలిపోయి ఉంటూనే ఉన్నారనటానికి ఈ ఘటన ఒక సాక్ష్యంగా మారిందని చెప్పాలి. నేను సత్తెనపల్లి టౌన్ ఇన్స్పెక్టర్. ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఇది తల్లిదండ్రులందరికీ కూడా చెప్పదలుచుకున్నటువంటిది. ఈ మధ్యకాలంలో గమనించినట్లయితే ఒక 2 రోజుల క్రితం సత్తెనపల్లి పట్టణంలోనే ఒక బాల్య వివాహాన్ని జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి సమాచారం మీద మేము అక్కడికి వెళ్ళటము, అక్కడికి వెళ్ళి ఆ తల్లిదండ్రుల్ని కౌన్సిలింగ్ చేసి అది ఆ యొక్క వివాహం జరగకుండా ఆపడం జరిగింది. ఇందులో లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి ICDS, అదేవిధంగా పోలీస్, స్థానికంగా ఉండేటువంటి మహిళా పోలీస్ వీళ్ళందరూ కూడా వెళ్ళి వారిని గుర్తించడము, అదేవిధంగా ఆ యొక్క వివాహాన్ని జరగకుండా ఆపడం జరిగింది. అదేవిధంగా ఒక 2 నెలల క్రితం జరిగినటువంటి ఒక బాల్య వివాహం మీద ఈ మధ్యకాలంలో ఒక కేసును కూడా నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా కానీ వివాహం జరిపించాలంటే ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగవారికి 21 సంవత్సరాలు నిండినట్లయితేనే వాళ్ళు వివాహం చేసుకోవడానికి అర్హులుగా చట్టం చెప్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో చెప్పినటువంటి దాని ప్రకారంగా ఈ వయసు దాటినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే 18 సంవత్సరాల లోపల ఉండేటటువంటి బాలికలు కానీ 21 సంవత్సరాల లోపల ఉండే బాలుడు కానీ వివాహం జరిపించడం అనేటటువంటిది చట్టవిరుద్ధమైనటువంటిది. వివాహం జరిపించిన తర్వాత కూడా వారిపైన చట్టపరమైనటువంటి చర్య తీసుకోవడం జరిగింది. అది మనకి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనే ఉదాహరణ. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని మధ్యలో చదువులు మాన్పించేసి వారి వయసు రాకముందే వారికి వివాహాలు చేపించడం అనేటటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలి.